నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం ఆలయం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబైంది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 5 గంటలకు స్వామివారి ఆలయంలో మూల విరాట్కు అభిషేకాలతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలను పల్లకిలోకి ఉంచి ఆలయం చుట్టూ శోభయాత్ర నిర్వహించి ఉత్తర ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించిన అనంతరం భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. ఈ మహోత్తరమైన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. పురాతనమైన మన దేవరకోట దేవస్థానం 400 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానంలో రేపు జరిగే ముక్కోటి ఏకాదశి కార్యక్రమానికి భక్తులు తండోపదండాలుగా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. మరియు ఇట్టి కార్యక్రమంలో అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు ఎండోమెంట్ అధికారులు, వైద్య శాఖకున్న అధికారులు మరియు పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ చాలా కష్టపడి ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని తీర్చుకుంటా ఉన్నారు. మరియు రేపు వచ్చే ఈ అధిక సంఖ్యలో వచ్చే భక్తులందరికీ ప్రతి ఒక్క సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సకాలంలో వచ్చేసి మీరు స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. రేపు 40 నుంచి 50 వేల మంది భక్తులు వచ్చే సందర్భంగా ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన వ్యవస్థని ఎవరిది వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మీరు కూడా ప్రతి ఒక్కరూ శ్రీవారి సేవకు ఈ కార్యక్రమంలో భక్తులు తమ వంతు సహాయ